మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్పై పలు విమర్శలు చేశారు. ఈ బడ్జెట్పై ప్రజలు అందరూ హలో ఏపీ కూటమి పెట్టింది టోపీ అనే విధంగా ప్రజలు భావిస్తున్నారు అని తెలిపారు. గతంలో ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి మాటని ఎప్పుడు నిలబెట్టుకోకపోయినా ఆయన చూపెట్టినటువంటి ఆశని ఈరోజు ప్రజలు నమ్మి ఓట్లేసినందుకు మళ్ళీ నట్టేట ముంచేసేటువంటి కార్యక్రమాలు చేశారు. ఎక్కడ సూపర్ 6 సంబంధించి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ఒక ఆయుధంగా వాడుకున్నటువంటి సూపర్ 6 ఏమైపోయిందో తెలియదు. పోనీ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటారా అంటే ఆ నమ్మకం ప్రజలకు లేదు. ఎందుకు లేదు అని అంటే గతంలో నవంబర్లో 2024-25 సంబంధించినటువంటి బడ్జెట్ ని సరే అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల తర్వాత మీరు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏం చెప్పారు? ఏదైతే అమ్మఒడి మీరు దాని పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి పేరు మార్చి 5,300 కోట్ల రూపాయలు అందులో పొందుపరిచారు. ₹1 నాకు విడుదలైందా? ఎవరికన్నా ఒక తల్లికో ఒక బిడ్డకో ₹1 ఇచ్చారా? లేదు. రైతు భరోసా కింద ఏదైతే మీరు అన్నదాత సుఖీభవ అని చెప్పి పేరు మార్చి మీరు చెప్పారో దానికి ఒక 1,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. ₹1 చెల్లించలేదు. సరే ఇంకా ఫ్రీ బస్సు గురించో లేదా మహిళలకు ఇస్తామన్నటువంటి నెలకు 1,500 రూపాయల గురించో లేదా నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి 3,000 రూపాయల గురించో లేదా సంవత్సరానికి ఇస్తానన్నటువంటి 3 సిలిండర్ల గురించో వీటి గురించి ప్రస్తావనే లేదు. సరే దీని గురించి పక్కన పెడదాం. మళ్ళీ నిన్న మీ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ సంవత్సరం తల్లికి వందనం కింద 9,000 కోట్ల రూపాయలు కేటాయించారు. సరే ఇస్తారో ఎవరో అనేటువంటి తర్వాత విషయం. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏంటి? రాష్ట్రంలో ఎంతమంది 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పిల్లలు ఉంటారో తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. నేను గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నాం. మేము అమ్మఒడి కింద అనేక పథకాలు అనేక సందర్భాల్లో 5 సంవత్సరాలు వారికి 15,000 రూపాయలు చొప్పున చెల్లించాం. మాకున్నటువంటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో 80 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇది ప్రభుత్వ లెక్కలు. సంవత్సరానికి 80 లక్షల మంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తే 12,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. మీరు చెప్తుందేమో 9,000 కోట్ల రూపాయలు, కేటాయించిందేమో 8,600 కోట్ల రూపాయలు. తీరా ఎంత ఇస్తారో అనేటువంటిది ఆ దేవుడికి తెలియాలి. రైతు భరోసా కింద ఏదైతే మీరు పెట్టినటువంటి అన్నదాత సుఖీభవ కింద రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులు ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 20,000 రూపాయలు ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద అందిస్తామని చెప్పి ఏదైతే మాటిచ్చారో ఆ పెట్టుబడి సాయం కింద ఇస్తానన్నటువంటి దానికి 10,000-11,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి.